దావీదు గారు ఏదన్నా దావీదు ఆయన రాస్తూ ఒక మాట రాశాడు. దావీదు గారు మనకు తెలుసు, ఆయన ఇశ్రాయేలీయులకు రెండవ రాజు, అంతేకాకుండా మహారాజు అని కూడా ఆయనకి ఒక పేరు ఉంది. కానీ ఆయన రాస్తూ అక్కడ ఏమంటే యెహోవా దాసుడైన ఎవరండి ఆయన? యెహోవా దాసుడైన దావీదు కీర్తన అని చెప్తూ ఎలాంటి సందర్భంలో రాశాడు ఆ కీర్తన? ఆయన ఏమండి ఆయన కీర్తన రాశాడు. ఆ కీర్తన రాసిన సందర్భం ఏంటి అని మనందరం బాగా అనుకుంటే మనందరికీ తెలుసు. మనం పాటలు పాడతాము, సంతోషంగా ఉన్నది పాటలు పాడతాం, అంతేనా? వాక్యం చెప్పింది హృదయము నిండిని దానిని బట్టి, అంటే హృదయంలో వచ్చి సంతోషం వచ్చినందుకు పాటలు పాడతాం, దుఃఖం వచ్చినందుకు పాటలు పాడతాం. కానీ దావీదు యొక్క జీవితం చూసుకుంటే శత్రువు చేతిలో వినిపించే దానిని బట్టి దావీదు గారంతా పాటలు పాడతారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంతోషం కలిగినప్పుడు పాటలు పాడతారా, సంతోషం వచ్చినప్పుడు పాట పాడలా, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు భక్తులంట దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఎవరైనా యోబు గారు, ఎవరైనా యోబు గారు కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి మొత్తం నాశనం అయిపోయింది. ఆయన కంటే ఇంకేమి లేదు, ఇక తన భార్య తప్ప ఇంకంటే ఆయనకంటూ ఏమీ లేదు. ఉన్న సంపాదించుకున్న సమస్యలు కూడా మొత్తం ముగిపోయింది, అగ్నికి హాజరు అయిపోయింది. చేతికి వచ్చిన కొడుకులు కుమార్తెలు కూడా చనిపోయి ఒక్క దినంలోనే, రోజువారీ కాదు, మొత్తం ఒక దినాన్ని మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. అలాంటి సమయంలో కూడా, అలాంటి సందర్భంలో కూడా అయా నీకంటూ నిన్ను ఓదార్చేవారు, నీ కన్నీరు తుడిచేవారు, నీతో ప్రేమగా మాట్లాడేవారు, నిన్ను ప్రేమించేవారు ఎవరు నీకు లేరు అని తెలిసినప్పటికీ కూడా యోబు గారు తన నోటిలోంచి వచ్చిన మాట ఏంటంటే యెహోవా నామమునికి మహిమ కలుగుగాక అంటామండి. ఆయన స్థితి అయ్యేటప్పటికి ఏమీ లేదు, నిస్సహాయంగా మిగిలిపోయాడు. ఏమీ లేదు. అప్పటి వరకు అన్ని కలిగిన వాడు ఆ క్షణ మాత్రంలోనే నిస్సహాయకుడుగా మిగిలిపోయాడు, ఎవరు లేని వాడిగా.